ఇంకోటి ప్రధానంగా నిన్న కళ్యాణలక్ష్మి వివరాలు కూడా కళ్యాణలక్ష్మిలో కూడా కొంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టండి. అయితే మంత్రి సీతక్క గారి సభలో మొన్న ఒక మహిళ మాట్లాడింది కదా, ఈ మహిళని ఇదే ముచ్చట మాట్లాడారు ఆవిడ గారు. ఇంకా వాళ్ళ కొడుకు సర్టిఫికెట్లు ఏదో రాదని చెప్పేసి ఇదే మాట్లాడితే మంత్రి సీతక్క గారు ఏం చేశారు, పోయి బెదిరించి భయం పెట్టించి పాపం అక్కను చూస్తా ఉంటే నాకే బాధ అనిపించి ఎంత భయపెట్టించారు. ఒకసారి మీరే చూడుర్రి ఆ వీడియోని, ఒక్కసారి మీరే చూడుర్రి. ఇట్లనా గీదా దీన్ని అంటారా పరిపాలన? ఇగో ఇట్లా బెదిరించుకుంటా పోతే మీరు రాజులు కాలేరు, సామ్రాజ్యాలకు రాణులు కాలేరు. 5 సంవత్సరాలు, జస్ట్ 5 సంవత్సరాలు మీరు ప్రజల కట్టు బానిసలు, ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చే బానిసలు మీరు. మంత్రులు అయిపోగానే, సీఎంలు అయిపోగానే, ఎమ్మెల్యేలు అయిపోగానే, నాకు గన్మిల్లు రాగానే మీరు పెద్ద హీరోలు గారు. ప్రజల పైసలతోటి ఈరోజు మేం కడుతున్న ప్రతి రూపాయితోటి ఈరోజు జీతాలు తీసుకుంటున్నారు. పని చేయాలా, లేకుంటే 5 సంవత్సరాల ఓటు అనే హక్కుతోటి తీసేస్తాం. మీరు ఈరోజు సంపాదించుకోవచ్చు, ఆ దౌర్జన్యాలు చేయొచ్చు, సంపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ముఖం చూపెట్టుకోవాలి కదా నియోజకవర్గాలు లాంటిది. అందులో మంత్రి సీతక్క గారి పాత్రను మీకు ఒకసారి పరిచయం చేస్తా, వినండి. అది మంత్రి సీతక్క గారి ఇలాకాలో మొదటి స్టేజ్ అయితే సెకండ్ స్టేజ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. అందుకనే ఒక చిన్న యువకుడు ఇంద్రమ్మ ఇంట్లో గురించి వాట్సాప్ స్టేటస్ పెడితే రమేష్ అనే యువకుడు 18 ఏళ్ళ యువకుడిని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్లు బెదిరించి చంపేశారు. ఆయన్ని బెదిరించి ఆ మాట బయటికి రాకుండా మొత్తం ఒత్తి మీడియాని కొని పైసలు ఇచ్చి బయటికి రానివ్వకుండా లోపల ఒత్తి పడొబ్బిర్రు. ఇప్పుడు ఈ మహిళను ఎట్లా బెదిరించారు, ఆమె ముఖం వైపే చూడండి. నా ఇష్టంతో మీటింగ్ పోయినా, పోయి ఆడ మాట్లాడిన మైక్ ఇచ్చడానికి నేను మాట్లాడినా, నా బిడ్డకు డేట్ ఆఫ్ బర్త్ కాకపోతే ఆ ఇష్టంతో నేను ఆ ముచ్చట్లు మాట్లాడినా. నాకు బియ్యం ఇస్తాను, సన్న బియ్యం ఇస్తాను, అంతే సన్న బియ్యం ఇస్తాను, సంస్కారం సుతా ఇచ్చిండు, ఇల్లు సుతా ఇచ్చిండు. సీతక్క నాకు సాయం చేసింది. నేను ఆడకి పోయి మాట్లాడదామని నష్టపూర్తంగా మాట్లాడా. ఇది అవసరమా అంటున్నా. వీళ్ళది సన్న బియ్యం చెప్పియడానికి కూడా కొంచెం ఉండాలి కదా. సన్న బియ్యం ఇస్తారు. ఆ మహిళ అంతగానో భయపెట్టించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. ఎందుకు అంత భయం దేనికి? చెప్పొద్దా? క్వశ్చన్ చేయొద్దా? అట్లనే కూర్చొని ఉండాలా? ఇదేనా ప్రభుత్వం అంటే? పనికిరాని వ్యవహారాలు వీళ్ళ ఎంత పనికిరాని వ్యవహారాలు. చేతగానప్పుడే ఇట్లాంటి చేతగాని మాటలు వస్తూ ఉంటాయి. అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దరిద్రమో తెలంగాణ ప్రజలు అంతా చూస్తూ ఉన్నారు. అడుగడుగున వీళ్ళని ఎండగట్టే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా తగ్గదనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ